ఈరోజు మనం వినబోయే కథ వారసత్వం. రాసినవారు గన్నవరపు నరసింహమూర్తి గారు. రాను రాను మీ నాన్నగారి చాదస్తం మీకు కూడా వంటబడుతున్నట్లుంది అంది నీలాంబరి. ఆ మాటలకు నేను ఉలిక్కిపడ్డాను. నేను మా నాన్నగారిలా మారిపోతున్నానా? ఎప్పుడూ లేనిది ఈరోజు నీలాంబరి ఎందుకలా మాట్లాడింది? నా ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? నాన్నగారిని ఊళ్ళో వాళ్ళంతా నాస్తికుడు అంటూ ఉండడం నేను చాలాసార్లు విన్నాను. ఆ మాటలకు నాకు కోపం వచ్చేది. నాకు మా నాన్నగారు ఎన్ని సూక్తులు, సుద్దులు చెప్పినా వినేవాడిని కాను. అప్పుడు నాన్నంటే కోపం కూడా వచ్చేది. కానీ ఊళ్ళో వాళ్ళు నాన్నగారిని ఏమైనా అంటే మాత్రం వాళ్ళ మీద నాకు మండిపోతుంది. నాన్నగారు ఊరి కారణంగా పనిచేసేవారు. మా కుటుంబానికి ఆ ఉద్యోగం వారసత్వంగా వస్తుందని నాన్నగారు ఎవరితోనో చెబుతుంటే విన్నాను. వారసత్వం అంటే ఆ రోజుల్లో నాకు తెలియదు. నాన్నని అడుగుదామని అనుకున్నా భయపడి ఊరుకునేవాడిని. అమ్మని అడిగితే అంత పెద్ద మాటలు నీకెందుకు అని కసురుకునేది. మా తాతగారు సూర్యనారాయణ. ఊళ్ళో అందరూ ఆయన్ని మడిరామన్న అనేవారట. నాన్న తాతకి ఒక్కడే కొడుకు. అత్తలు మాత్రం 6. నాన్నకి 15 ఏళ్ల వయసున్నప్పుడు నానమ్మ చనిపోయిందట. మా నానమ్మ ఫోటో లేదు కాబట్టి ఆమె ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ ఆమె చాలా అందగత్తె అని ఊళ్ళో వాళ్ళు చెప్పుకునేవారట. నానమ్మ చనిపోయిన నాటికి మా తాత వయసు 35 సంవత్సరాలే. అయినా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని తాత గురించి అమ్మ చెప్తుండేది. మా తాత చాలా నిజాయితీపరుడని పాతతరం వాళ్ళు చెప్పేవారు. ఎప్పుడు తడిపట్టలతో మడిగా ఉండేవారట. ప్రతిరోజు దేవతార్చన చేసి నైవేద్యం పెట్టి తను తిన్న తర్వాతనే పిల్లలకి పెట్టేవాడట. నాన్నంటే తాతకి ఎనలేని ప్రాణం. మా తాత నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడే చనిపోయాడు. నిజానికి ఆయన మనస్తత్వానికి గ్రామ కరణీకం వృత్తి సరిపోదు. అంతటి నిజాయితీపరుడు. కానీ అప్పటి ప్రజలు కూడా అమాయకులు కాబట్టి ఆయన ఉద్యోగ ప్రస్థానం సుఖంగా సాగింది. మా నానమ్మ పోలిక వచ్చిందేమో కానీ నాన్న స్ఫురద్రూపి. 6 అడుగుల ఎత్తు, తెల్లగా ఆకర్షణీయంగా ఉండేవాడు. మా నాన్నని మా తాత వెంకటరమణ అని పిలవడం నాకింకా లీల మాత్రంగా గుర్తు. 25 ఏళ్లు నిండగానే తాత నాన్నకు కరణీకం వృత్తి ఇచ్చేశారట. అప్పట్నుంచి మా నాన్న రామబాణంలా అప్రతిహతంగా ముందుకు సాగాడు. నా చిన్నప్పుడు మా గది గోడ మీద తాత హార్మోనియం పెట్టి వాయిస్తూ తీయించుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండేది. మా తాతకి ఒక ట్రంక్ పెట్టె, రికార్డులు రాసుకోవడానికి డెస్క్ పెట్టె ఉండేవి. ఆ ట్రంక్ పెట్టె నిండా హరికథలు రాసిన నోట్ పుస్తకాలు, సిరాతో రాసే పొడవైన కలాలు ఉండేవి. రకరకాల రంగుల్లో ఉండే ఆ కలాలకు చివరన పారణీలుండేవి. వాటిని ఇంకులో ముంచి రాసేవారట. నేనప్పుడప్పుడు ఆ పుస్తకాలను తిరగవేస్తూ ఉండేవాడిని. అందులో కాకినాడ, రాజమండ్రి హరికథలు చెప్పడానికి వెళ్ళినప్పటి జమాఖర్చుల వివరాలన్నీ అణా బేడల్లో రాసి ఉండేవి. నాన్నకి 21 వచ్చేసరికి మా అమ్మతో వివాహం జరిగింది. అమ్మ పేరు సీతాలక్ష్మి. ఆమె తండ్రి స్టేషన్ మాస్టర్. మా తాతగారు నాన్న పెళ్లికి ముందే 5 అత్తలకు పెళ్లిళ్ళు చేశారట. ఆఖరి అత్తకు మాత్రం నాన్న పెళ్లి చేశారు. తర్వాత వివాహం జరిపించారు. ఆడదక్షత లేని ఇల్లు అని, పిల్ల కష్టపడుతుందేమోనని మా తాతగారు మా అమ్మని నాన్నకిచ్చి పెళ్లి చేయడానికి చాలా రోజులు తటపటాయించాలట. ఏ వేళ అమ్మ మా ఇంట్లోకి అడుగుపెట్టిందో కానీ అప్పట్నుంచి మా ఇంటికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని ఊరంతా చెప్పుకునేవారట. మాకు 15 ఎకరాల పొలం ఉండేది. మొదట్లో నాన్న కష్టపడి వ్యవసాయం చేసేవాడు. పేదవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేవాడు. హరిజనులకు డీ పట్టా భూములిచ్చి మా వీధి వాళ్ళందరితో శత్రుత్వం తెచ్చుకున్నాడు. మీ నాన్న బ్రాహ్మణుల్లో తప్పబుట్టాడని మా చుట్టాలు తిడుతుంటే మా నాన్న మీద నాకు విపరీతంగా కోపం వచ్చేది. మాది 30 ఏళ్ల అగ్రహారం. తూర్పు వాహినిగా పారే వేగావతి ఒడ్డున ఉండేది. తెల్లవారితే చాలు బ్రాహ్మణ వీధి అంతా ఏట్లోనే ఉండేది. స్త్రీలకు ప్రత్యేకంగా ఒక రేవు ఉండేది. పండగలన్నీ ఎంతో సంబరంగా జరుపుకునేవాళ్ళం. నేను మా పక్క ఊరి హైస్కూల్లోనే 10 వరకు చదువుకున్నాను. వినాయక చవితికి మా వీధిలో నవరాత్రులు జరిపేవాళ్ళు. 9 రోజులు పూజలు, మా వీధి వాళ్ళందరికీ భోజనాలు, రాత్రి పూజలు, ఉదయం పూట పురాణ కాలక్షేపం జరుగుతుండే. కానీ మా నాన్న మాత్రం ఒక్కసారి కూడా అటువైపు వచ్చేవాడు కాదు. అందరూ మా నాన్నని కమ్యూనిస్టు అని, నాస్తికుడని, దేవుణ్ణి నమ్మడని విమర్శిస్తుండేవారు. నాన్న అప్పట్లో 8 వరకు చదివాడు. కానీ మహా తెలివైనవాడు. మా ఊరితో సహా చుట్టుపక్కల గ్రామాల్లోని భూముల వివరాలు, మెట్టపల్లాలతో సహా కంఠోపాఠం. ప్రతి రైతు పేరు తెలుసు. వ్యక్తి మాత్రం చాలా సామాన్యంగా సాదాసీదాగా ఉండేవాడు. చెప్పులు వేసుకునేవాడు కాదు. బయటకు వెళితేనే చొక్కా.
లేకపోతే తువ్వాలు వేసుకునేవాడు. ఊళ్ళో ఏ తగు వచ్చినా మా ఇంటికి రావాల్సిందే. ఒకసారి పంచాయతీ ఎన్నికలప్పుడు ఊళ్ళోని 2 వర్గాల మధ్య చాలా పెద్ద గొడవ జరిగి కర్రలతో కొట్టుకుంటున్నప్పుడు మా నాన్నకి తెలిసి అక్కడికి వెళ్ళేసరికి అందరూ కర్రలను దించి మా నాన్నకి దండాలు పెట్టారు. మా నాన్న బతికున్నంత వరకు ఊళ్ళోకి ఒక పోలీస్ కూడా ప్రవేశించలేదు. ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా వారంతా మా ఇంటికొచ్చి నాన్న ఆశీర్వాదాలు తీసుకునేవారు. నాన్నంటే ఊరి వాళ్ళందరికీ గొప్ప గౌరవం. దానికి కారణం ఆయన నిజాయితీ. ఆయన తీర్పులిచ్చినప్పుడు పక్షపాతం చూపేవాడు కాదు. అందుకే ప్రజలకి ఆయనంటే అంత గురి. ఆయనకి పద్య నాటకాలంటే ఇష్టం. నాన్న నాస్తికుడు కాబట్టి పురాణాల గురించి తెలియదని నేను అనుకునేవాణ్ణి. కానీ రామాయణ, భారత, భాగవతాల్లోని చాలా పద్యాలు ఆయనకు కరతాళమలకం. చాలా పద్యాలు ఆసువుగా పాడి వినిపించేవాడు. పురాణాల్లోని ఎన్నో సందేహాలను అలవోకగా తీర్చేవాడు. మహాపండితులని చెప్పుకునే మా ఊళ్ళోని చాలామంది పెద్దల్ని అవే సందేహాలని అడిగినప్పుడు వాళ్ళు కోప్పడడం, లేదా మీ నాన్నలాగే నువ్వు కూడా నాస్తికుడవని దెప్పి పొడిచి తప్పించుకోవడాన్ని బట్టి వాళ్ళు పురాణాలను లోతుగా చదవలేదని నాకు అర్థమయ్యేది. నాన్న ఎంత గొప్పవాడు కాకపోతే మేము బస్సులో వస్తున్నప్పుడు అప్పటికే సీట్లలో కూర్చున్న మా ఊరి రైతులు మమ్మల్ని చూడగానే లేచి నిలబడి దండాలు పెడుతూ తమ సీట్లను మాకిచ్చేవారు. మిగతా ఇంకెవరి పిల్లలకు ఆ గౌరవం దక్కేది కాదు. ఆ గౌరవం నాన్న కరణం ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగింది. ఇది మా నాన్న చరిత్ర. గతించిన మధుర గీతం. క్షమించండి, మధుర గతం. ఆయన వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని, మానవాళి పట్ల ఉండే సమదృష్టిని చూస్తూ పెరిగాము మా అన్నదమ్ములం అందరం. ఆ ఉన్న కొద్దిపాటి ఆస్తితోనే మమ్మల్ని అందరినీ కష్టపడి చదివించాడు. ఎవరిని మోసం చేయలేదు, ఎవరి కడుపు కొట్టలేదు. తామరాకు మీద నీటి బొట్టులా బతికాడు. ఆయన వల్లే నాకు ఎవరినీ మోసం చెయ్యకూడదని, డబ్బు కోసం గడ్డి తినకూడదని తెలిసింది. నేను ఇంజనీరింగ్ చదివి కేంద్ర ప్రభుత్వంలో ఇంజనీర్గా పెద్ద స్థాయిలో స్థిరపడ్డాను. ఉద్యోగ ప్రస్థానంలో ఎన్నోసార్లు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశాలు వచ్చినప్పుడు మా నాన్న గుర్తుకు వచ్చేవాడు. అంతే, నా కాళ్ళు చేతులు వణికేవి. ఒక్కనాడు కూడా ఆయన నీతులు చెప్పేవాడు కాదు. కానీ పూదండలోని దారానికి పూల పరిమళం వచ్చినట్టు మాకు ఆయన వ్యక్తిత్వం అంతర్లీనంగా అబ్బింది. జీవితంలో నిజాయితీగా ఉంటే ఇబ్బందులు వస్తాయి. అవి తాత్కాలికం. కానీ తర్వాత వచ్చే ఫలితాలు మనకు చెప్పలేని ఆనందాన్ని ఇస్తాయి అని నా ఉద్యోగ జీవితం నాకు నేర్పింది. నేను ఉద్యోగంలో చేరిన 5 ఏళ్ల తర్వాత మా నాన్న చనిపోయారు. ఆయన ఉండగానే నా పెళ్లి, పిల్లలు, ఉద్యోగం రావడం, ఇలా నా ప్రస్థానం కొనసాగింది. నా ఉద్యోగ బదిలీల వల్ల పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా చదువుతున్నారో పరిశీలించే అవకాశం దొరకలేదు. మిగతా ఆఫీసర్ల పిల్లలు బాగా చదువుకుంటున్నారనే వార్తలు వింటున్నప్పుడు మాత్రం మా పిల్లలు గుర్తొచ్చి భయం వేసేది. నేను వాళ్ళ కోసం ఏమీ చెయ్యలేకపోతున్నాననే బాధ వెంటాడుతుండేది. నా తరం అంటే వేరు. అప్పుడన్నీ పల్లె జీవితాలు, పేద బతుకులు. చదువు ఎలాగోలా పూర్తి చేస్తే చాలనుకున్న తరం. కానీ ఇప్పుడు అలా కాదు. అన్ని సదుపాయాలు వచ్చాయి. డబ్బుకి కొదవలేదు. దానికి మన పిల్లల చదువుల్ని, జీవితాల్ని శాసించే అవకాశం ఉంది. డబ్బుతో ఏదైనా చేయవచ్చు. చాలామంది తమ డబ్బుతో పలుకుబడితో మనల్ని దాటి ముందుకెళ్ళిపోవడం చూస్తూనే ఉన్నాను. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడన్న ఆలోచన ఇప్పుడు పనికిరాదు. ఒకరోజు నేను ఆఫీసులో ఉండగా నా శ్రీమతి నాకు ఫోన్ చేసి, మన అబ్బాయికి 10వ తరగతిలో మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పేసరికి నమ్మలేకపోయాను. వాడు 6లోకి వచ్చిన దగ్గర నుంచి 10వ తరగతి దాకా ఎలా చదువుతున్నాడో, వాడి తెలివితేటలు ఏమిటో తెలుసుకునే అవకాశం దొరకలేదు నాకు. వాడు ఇంటర్లో కూడా రాష్ట్రంలో ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వాడు బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలో గ్రూప్ ఏ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. పెళ్ళయింది, పిల్లలు. ఇలా ఓ 10 సంవత్సరాల్లో అన్నీ జరిగిపోయాయి. వాడు బాగా చదివి మంచి ఉద్యోగంలో చేరినా వాడికి నా లక్షణాలేవీ అలవడలేదు అని నాకు అనిపించింది. నేను ఎక్కువగా ఉద్యోగ విషయంలో తిరగడం వల్ల వాడి మీద నా ప్రభావం పెద్దగా పడలేదు. అదీ కాక నేటి చదువుల విధానం, ఎంతసేపు పుస్తకాలతో యుద్ధం, ప్రైవేటు క్లాసులు, ప్రతి ఆదివారాలు పరీక్షలు. ఇలాగే చదవడం వల్ల వాడికి నాలాగా పురాణాలు, చరిత్ర, ఆంథ్రోపాలజీ, ఇంగ్లీష్ సాహిత్యం లాంటి పుస్తకాలు చదివే అవకాశం దొరకలేదు. వాడి వయసు వచ్చేసరికి నేను మా నాన్నగారి బీరువాలో ఉండే పుస్తకాలన్నీ కంటతా పట్టేశాను. అవన్నీ మా తాత పుస్తకాలు. వీటన్నిటిని మా నాన్న చదివాడని ఆ పుస్తకాల్లో మా నాన్న స్వదస్తూరితో రాసిన వ్యాఖ్యల వల్ల తెలుసుకున్నాను. పుస్తకాలు ప్రపంచాన్ని చూపించే గవాక్షాలు అని చదివాను. కానీ ఆ గవాక్షాలు నా కొడుక్కి లేవని తెలిసి బాధపడుతుండేవాడిని. తండ్రిని చూస్తూ పెరగడం, తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకోవడం అన్నది ఓ వరం. మనిషిని క్రమమైన మార్గంలో పెట్టి ఉత్తముడిగా తయారవటానికి అవి పనికొస్తాయి. కానీ ఈ తరం పిల్లల ఆలోచన ధోరణులు వేరు. తల్లిదండ్రుల గురించి పెద్దగా ఆలోచించటం లేదు. ఏదో డబ్బు పంపిస్తే చాలని భావిస్తున్నారు.
వృద్ధాప్యంలో, వానప్రస్థ సమయంలో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలన్నది ఈ తరం నేర్చుకోలేదు. వీళ్ళ మీద పడమటి దేశాల ప్రభావం బాగా ఉంది. నా మీద మా నాన్న ప్రభావం ఉందని మొన్నటిదాకా నాకు తెలీదు. ఈ మధ్యనే నా శ్రీమతి నీలాంబరి, మీరు కూడా రాను రాను మామయ్య గారిలా తయారవుతున్నారు. రూపులోనే కాదు బుద్ధుల్లోనూ. మీకు పూర్తిగా ఆయన బుద్ధులు వచ్చేస్తున్నాయి అని అప్పుడప్పుడు అంటూ ఉండడంతో నాలో అంతర్మదనం మొదలైంది. ఆ మధ్య నేను నా భార్య మా వాడింటికి వెళ్ళాం. మా కోడలు కూడా ఉద్యోగస్తురాలే. మనవరాళ్ళిద్దరూ చాలా చురుకైన వాళ్ళు. వాడు ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఒకరోజు కోడలు నా భార్యకి, నాకు వంకాయ పులుసు పచ్చడి వడ్డించింది. అది చాలా కారంగా ఉంది. ఇంత కారం వాడు తినడు కదమ్మా అని అడిగాను. మీకీ పచ్చడి చాలా ఇష్టమని, కారం చాలకపోతే అత్తయ్య గారిని కోప్పడేవారని చెబుతుంటారు మావయ్య. ఆయనకి ఈ పచ్చడి చాలా ఇష్టం. కారం తక్కువైతే పచ్చిమిరపకాయలు కలుపుకొని మరీ తింటారు. ఆదివారం వస్తే చాలు మా నాన్నగారి పచ్చడి చెయ్యి అంటారు. అలాగే మీకిష్టమైన కాకరకాయ వేపుడు, కొబ్బరి పచ్చడి, తోటకూర పులుసు, తియ్యగుమ్మడి వడియాలు, అప్పడాలు ఆయనకు కూడా చాలా ఇష్టం అని చెబుతుంటే కోడలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. భోజనాలయిన తర్వాత వాడి డ్రాయింగ్ రూమ్‌ని పరిశీలించాను. ఎదురుగా ఉండే షెల్ఫ్ నిండా పుస్తకాలు. తలుపు తీసి చూడగానే నాకు మతి పోయింది. వాల్మీకి రామాయణం, పోతన భాగవతం, మహాభారతంలోని అన్ని పర్వాలు ఆ పుస్తకాలను తిరగవేస్తే వాటి నిండా పెన్సిల్‌తో అండర్‌లైన్‌లు, వాటి అర్థాలు రాసి ఉన్నాయి. అంటే వాడు వాటిని ఎంతో లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది. వాటికి తోడు ఇంగ్లీషు సాహిత్యం, చార్లెస్ డికెన్స్, ఓ హెన్రీ, ఆస్కార్ వైల్డ్, ఎర్నెస్ట్ హెమింగ్లేల పుస్తకాలు, ఆధునిక తెలుగు సాహిత్యం, వేయి పడగలు, మహాప్రస్థానం, కన్యాశుల్కం, అమృతం కురిసిన రాత్రి ఇలా ఎన్నో. ఈ పుస్తకాలన్నీ నేను చదివినవే. నేను తిన్నవి, నేను చదివినవి వీడికెలా తెలుసు అని ఆశ్చర్యపోయాను. 2 నెలల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేశాం. ఆ వేసవికి మావాడు, కోడలు, మనవలు మా ఊరొచ్చారు. నేనే వాడిని సెలవు పెట్టుకుని రమ్మని చెప్పాను. అక్కడ బాగా ఎండలు కాసుండడంతో పల్లె అయితే చల్లగా ఉంటుందని వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి మా వాడు ఇంట్లో ఉంటే సరి. రోజు ఉదయం, సాయంత్రం పిల్లలతో ఏటికి స్నానానికి వెళ్ళి గంటల తరబడి స్నానం చేయడం, ఆ తర్వాత పొలానికి వెళ్ళడం, రైతులతో కలిసి పొలానికి నీరు పెట్టడం, ఇలా క్షణం తీరుబడి లేకుండా ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే నేను పేపర్ చదువుతుండగా వాడు వచ్చి, నాన్నగారు, మన రైతు సన్యాసి చాలా రోజుల నుంచి మన పొలాన్ని సాగు చేస్తున్నాడు కదా. 30 ఏళ్ల నుంచి చేస్తున్నా వాడు ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోయాడు. వాడి పిల్లలు చదువుకుంటున్నారు. పెళ్ళిళ్ళు కూడా చెయ్యాలి. చెరువుకు దూరంగా ఉన్న మెట్ట పొలం 2 ఎకరాలు వాడికి ఇచ్చేస్తే వాడి అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆ పొలం వల్ల మనకేమీ పెద్ద ఉపయోగం లేదు కదా అన్నాడు. వాడి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఇన్నాళ్ల నుంచి నాకు రాని ఆలోచన అది. పరోపకారార్థం ఇదం శరీరం అని మా నాన్న తరచూ అందరితో చెబుతుండేవాడు. అవే ఆలోచనలు. పేదలకు మంచి చేయాలన్నది నాకు మా నాన్నను చూసే కలిగింది. మరిప్పుడు నా కొడుక్కి ఎలా వచ్చింది? ఈ పరిణామక్రమం ఎలా వచ్చింది? 2 రోజుల తర్వాత వాడు కోడలతో కలిసి విశాఖపట్నం వెళ్ళాడు. ఆ మర్నాడు మా ఇంటి ముందర వ్యాన్ ఆగింది. దాని నిండా వందల టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, కంప్యూటర్లు, టీవీలు, యాంటీనాలు, రకరకాల ఫర్నిచర్లు కనిపించాయి. నాన్నగారు, మొన్న మన స్కూల్‌కి వెళ్ళాను. అక్కడ పిల్లలకు కూర్చునేందుకు బల్లలు గాని, తాగడానికి సరైన నీరు గాని, బాత్రూములు గాని లేవు. అందుకే ఇవన్నీ తెచ్చాను. ఈ రోజు నుంచి పనులు ప్రారంభిస్తారు. మన కుటుంబం తరపున 10 లక్షలు ఇచ్చి అన్నీ కట్టిస్తున్నాను. అదీ కాకుండా మన ఊరికి గ్రంథాలయం లేదు. అది ఉంటే యువత చెడిపోదు. మన రెండో ఇల్లు ఖాళీగా పడి ఉంది కదా, దాన్ని గ్రంథాలయంగా మార్చుదామనుకుంటున్నాను. అందుకే మొదటి ప్రయత్నంగా 2000 పుస్తకాలు కొన్నాను. మీకిష్టమే కదా అని వాడు నన్నడుగుతుంటే ఏం చెప్పాలో తెలియని స్థితిలో నేను. నా కళ్ళల్లో చెమ్మగిల్లని నీరు. చిన్నప్పుడు చదివిన పద్యం, జనులా పుత్రుని కనుగొని పొగిడిన పుత్రోత్సాహంబు కలుగు గుర్తుకొస్తుంది. మనింట్లో ఉన్న పుస్తకాలు కూడా చెదలు పట్టి పాడైపోతున్నాయి. వాటిని కూడా గ్రంథాలయానికి ఇచ్చేయండి. వేల మంది సాధించలేనిది ఒక పుస్తకం సాధిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. మరో వారం తర్వాత ఒకరోజు సబ్ కలెక్టర్, తహసీల్దార్ మా ఇంటికి వచ్చారు. నాన్నగారు, ఇతను గిరిధర్. ఇంజినీరింగ్‌లో నా క్లాస్‌మేట్. ప్రస్తుతం మన సబ్ కలెక్టర్. చాలా రోజుల నుంచి మన ఊరికి మంచినీటి పథకం గురించి చెబుతూ వచ్చాను. ఇప్పుడది మంజూరైంది. ఒక వాటర్ ట్యాంక్, ప్రతి ఇంటికి కుళాయి మంజూరయ్యాయి. 5, 6 నెలల్లో పనులు పూర్తవుతాయి అని చెప్పాడు. ఇప్పుడు మా ఊరి వాళ్ళంతా మా వాడి గురించి చెప్పుకుంటున్నారు. వాడు వెళ్ళిపోయిన రోజున వందల మంది మా ఇంటికి వచ్చి, బాబు, అబ్బాయి గోరు ఊరికి ఎంతో మంచి చేశారు అని చెప్పడం నాకు అమితానందాన్ని కలిగించింది. మా ఊరి సర్పంచ్ నాయుడైతే, తమరి కుటుంబానికి ఇది అలవాటే. తమరి నాన్నగారి నుంచి అబ్బాయి దాకా ఊరి కోసమే బతికింది మీ కుటుంబం. అబ్బాయికి అన్నీ తమరి బుద్ధులే అన్నాడు. ఆ మాట చాలు నా కడుపు నిండిపోయింది. ఇన్నాళ్ళు మా అబ్బాయి గురించిన నా ఆలోచనలు తప్పని రుజువయ్యాయి. వాడు ఈ తరానికి చెందినవాడైనా ఆలోచనలన్నీ మంచివే. మనిషి ఏ తరం వాడైనా కాలాలు మారినా మంచి చేయాలన్న దృక్పథం మారదు. కుటుంబ పెద్దల అడుగుజాడల్లోనే పిల్లలు నడుస్తారని,
తల్లిదండ్రుల నడవడి వారికి వారసత్వంగా వస్తుందనడానికి మావాడే సజీవ సాక్షి. తండ్రి నుంచి మన ద్వారా కొడుకు వైపు ఈ వారసత్వ ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. ఇది తరం తరం నిరంతరం. కాలచక్రం భ్రమణశీలి. అది నిత్యం చలిస్తూనే ఉంటుంది. కథ సమాప్తం.